ఆయిల్ అంతా ఉలగబోస్తున్నాను. పెద్ద పని కాదు అది, పెంట పని. డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఇప్పుడైతే టైమ్ 8 o'clock అవుతుంది. సో మా ఆయన బయటికి వెళ్దాము, ఎడన్నా తినేసి వద్దాము, రోజు అదే రొటీన్ అయింది అంటే. సో ఒక యలహంకలో ఒక హోటల్ ఉంది, అంబియన్స్ అయితే చాలా బాగుంది. సో మేమైతే అక్కడికి వెళ్తూ ఉన్నాము. మేము వెళ్తూ ఉన్నాము. నిహాంత్ అయితే కార్టూన్ లాగా రెడీ అయినట్టు చూపిస్తాను. నిహాంత్ కార్టూన్ లాగా ఉన్నాడు. చూడండి ఎంత ఉందో, 8:34 అయితే ఉంది. ట్రాఫిక్ అయితే దండి ఉంది. లోపలికి ఎప్పుడు వచ్చేది దర్శనానికి, సూపర్ ఉంటుంది. ఇదంతా ఎయిర్ ఫోర్స్ వాళ్ళది, ఇది ఈ ఏరియా అంతా ఎయిర్ ఫోర్స్దే. చూడండి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అని ఉంది. చూడండి ఎంత బాగుందో. మెక్డానల్డ్స్ లో నేను మా ఆయన ఫస్ట్ టైం తినేకొచ్చింటాం. బెంగళూరు కొత్తగా వచ్చింటాం కదా, అప్పుడు నేను మా ఆయన ఫస్ట్ టైం అక్కడ తినిండేది ఫస్ట్. అదొక స్వీట్ మెమరీ. ఎలా ఉన్నాడమ్మా నాను నిహాంత్కి? ఓ అవునా. సో మాల్ అయితే క్లోజ్ అయిపోయింది, అందుకు ఇప్పుడు డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోతున్నాం మేము. మా ఆయన ఏం చేస్తానో చూపిస్తాను. బిజీ పర్సన్. ఆయన ఫ్రెండ్ వస్తాడంటే వెయిట్ చేస్తూ ఉన్నాము, ఇంకా రాలేదు. సో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. వీళ్ళ ఫ్రెండ్ వచ్చినప్పుడు పోతాము తినేకి. సో ఇప్పుడే అందిన తాజా వార్త ఏమంటే మా ఆయన ఫ్రెండ్ రావటం లేదు. సో మా ఆయన ఇప్పుడు ముఖం చూడండి అట్లా. మా ఆయన ఫ్రెండ్ రావటం లేదు, సో మేమే పోతున్నాము. వద్దన్నాడు కానీ నేనే బలవంతంగా లక్కొని పోతా ఉన్నాను. తీసుకొని వచ్చాడు కదా, ఇప్పుడు తినిపియాలి నాకు. తినిపి నాకు ఫుడ్. సరే ఇంకేం చేసేది పద. ఎందుకు ఏడుస్తా ఉన్నాడు? ఎప్పుడు ఏడుస్తా ఉంటాడు. రాలేదా? నిహాంత్ టోపీ చూడాడు ఎట్లుందో, సేమ్ పాండలాగే ఉన్నాడు. సో ఇదే హోటల్ వచ్చేసాము, లోపలికి వెళ్తాను. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాము, హోటల్ లోపలికి. అంబియన్స్ అయితే సూపర్ ఉంది. ఇది ఓరియోలో అది ఏందన్నది కిండర్ జాయ్. కిండర్ జాయ్ లో బొమ్మ వచ్చింది నిహాంత్కి, సూపర్ ఉంది కదా. దోశలు, సూపులు, తందూరీలు, చైనీసు, ఏంటి కావాలి మీకు? ఫింగర్ బౌల్ చాలు కదా. సో ఇప్పుడైతే నేను నార్త్ ఇండియన్ థాలీ తీసుకున్నాను. మా ఆయన అయితే సౌత్ ఇండియన్ థాలీ తీసుకున్నాడు స్పెషల్. అండ్ నిహాంత్ అయితే నా దాంట్లో తింటాడు రోటీ. సో చెప్పాలంటే అంబియన్స్ అయితే చాలా బాగుంది, కానీ రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. చాలా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా బాగుంది. నిహాంత్కి రోటీ కాలిందా? థాలీ
సో నిహాన్ దాంట్లో నుంచి రోటీ తీసుకున్నాను. బాగుంది. సో ఇది పన్నీర్ బిర్యానీ. ఆహా సూపర్ ఉంది. సో ఇప్పుడే ఒక పెద్ద పని చేశాను నేను. వీళ్ళంతా ఉలగబోస్తున్నాను. పెద్ద పని కాదు, అది పెంట పని. మిస్టేక్ చేయి జారిపోయింది. సో రైస్ టేస్టింగ్ టైం. సూపర్ ఉంది. డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్. నేను గుడ్ గర్ల్, నేనంతా ఫినిష్ చేసేసినాను. నాకు యాక్చువల్లీ ఐస్ క్రీమ్ కావాల్సిందే, కానీ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే గ్యారంటీగా ఆ పక్కన ఐస్ క్రీమ్ ఉంది, అది ట్రై చేస్తాను. ఐస్ క్రీమ్ ఉంది కదా అది. సో డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. చూడు నిహాంత్ అందరికీ హాయ్ చెప్తా ఉన్నాడు కదా. నిహాంత్ దా బండి వస్తాను బా. సో ఇంటికి అయితే వచ్చేసాము. ఆడ ఈడ తిరుక్కొని ట్రాఫిక్ లో అలసిపోయి లాస్ట్కి చూడండి నా పరిస్థితి ఎలా ఉంది. చలి ఎక్కువ ఉంది. అదో వాడు చూడండి ఎలా ఉన్నాడు. ఫుల్ చలి ఉంది కానీ బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి తక్కువ రేట్లో అయిపోయింది, రీజనబుల్. సో ఈ వ్లాగ్ ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను. బాయ్, గుడ్ నైట్. కానీ దాని ముందురా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. లవ్ యూ.